వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. దత్తపుత్ర నీకు ఇచ్చింది 80 కాదు 20 అంటే దానికి ఓకే. ప్యాకేజ్ స్టార్కి ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత చులకనంటే చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోయి అంత చులకనని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు. అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ స్టారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే. మచిలీపట్నంలో పేరు నాని అతని కొడుకు కరోనాని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటున్నా తప్ప ఏదైనా నువ్వు చేసావని కొడుకు గురించి నువ్వు చెప్తా ఉన్నావు. కరోనాలో మా వాడు పగలు తీశాడని. మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక 6 మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్ప పేరు నాన్నగారు నేను అడుగుతా ఉన్నా. బెడ్ లేక కింద గట్ల మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి, నిజంగా ఆ సందర్భాలు చూస్తే మనసు ద్రవించిపోయింది. ఆ రోజున నేను శ్మశానానికి వెళ్ళా. శ్మశానం నిండా శవాలు, ఎటు చూసినా శవాలు దెబ్బ చేశారు మీరు. నువ్వు నీ కొడుకు కలిసి బందరపట్నాన్ని రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకుని దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి DMHలో ఉన్నటువంటి డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమిడైజర్ ఇంజక్షన్లో స్కామ్ జరిగింది వాస్తవం. ఖచ్చితంగా ఆయన బయటికి తీస్తాం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత. ఇవాళ స్కానింగ్ సెంటర్ పెట్టుకుని నువ్వు పనికిరాని తుప్పు స్కాన్ తీసుకొచ్చి, మెషిన్ తీసుకొచ్చి స్కాన్ సెంటర్ పెట్టించుకుని వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీ కొడుకు. మీరు మాట్లాడతారా? మీ అర్హత ఉందా? మేమంటే ఇంట్లో పడుకున్నామంట. నా మీద 2 కేసులు ఎందుకు పెట్టించావు? కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలు పెట్టించి వాళ్ళందరి క్వారంటైన్ సెంటర్లు పెడితే వాళ్ళ పలకరిస్తాకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చి శ్మశానానికి వస్తుంటే పోలీసులతో అడ్డగిచ్చి నా మీద కరోనా కేసు పెట్టింది వాస్తవం కాదా? మేము మమ్మల్ని ఏమో కరోనా కేసులు పెట్టించావు అంటే నేను ఇంట్లో పడుకునే కేసులు వస్తాయా? నీ కొడుకు వల్ల, నీ వల్ల ఎంతమంది, కొన్ని 100 మంది చనిపోయారు మచిలీపట్నంలో మీ అశ్రద్ధ వల్లే. ఇవాళ మీరు ఏదో కరోనా హీరోలుగా చెప్తా ఉన్నారు. పెరుగన్నం తింటే హీరో అవుతాడా? పోలీసులు ఉన్నట్టు పోలీసు దగ్గరికి వెళ్ళి నువ్వు మీడియా పబ్లిసిటీ పీకెక్కి నువ్వు మాట్లాడు, నువ్వు చేసావన్నీ. ఆ రోజు పెరుగన్నం తినటం లేకపోతే ఏదో షో చేయటం తప్ప ఏం చేశారు? నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి. నీ మీద నీ కొడుకు చెప్పాలి, నీ కొడుకు మీద నువ్వు చెప్పాలి. అంతకంటే ఎవరు చెప్తారు బందర్లో? రాష్ట్రంలో క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. నిన్న 100 మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి? ఏం అవసరం అని అడుగుతా ఉన్నా. మేము జనాలను తిరుగుతున్నాంగా. నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం. మా కోసం, ఒక్కడి కోసం ఇంతమంది పోలీసా? తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా? 3rd డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా
లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్న విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం. మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా 75 కేజీల కేక్ కోసే కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరైనందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక త్యాగాలు చేసి తన జీవితం మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యం, ఆయనతోనే కంపెనీలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, యువతకి రైతులు ఆత్మహత్యలు ఆగాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మహిళల సాధికారత రావాలన్నా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేయాలనేటువంటి ఆకాంక్ష మేరకు ఈరోజు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఆధ్వర్యంలో విజయవాడ సిపి కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో వేముల దుర్గారావుని చూపించాలంటూ విజయవాడ పైకాపురం వడ్డెర కాలనీ వాసులు సిపి కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ లేదు, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కనుక్కో, నువ్వు ఎక్కువ వాట అవుతావు. బండి వెళ్ళిపోతారంట. డీసీపీ గారు మొన్న మాట డీసీపీ గారు లెటర్ తీసుకుంటాడంట. ఓకేనా? అక్కడ ఎక్కడ ఆఫీస్ అది తెలుసా? ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు చూడు, అది కనుక్కొని అక్కడ పదండి. ఫాలో ఉండాలి, ఫాలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆఫీస్ కాదు, ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ అన్నారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్, ఎస్ఆర్ పోలీస్ స్టేషన్, సూర్యారావు పోలీస్ స్టేషన్ అయ్యొచ్చు, సూర్యారావుపేట ఏమండి. ఎస్ఆర్పేట పోలీస్ ఓకే, ఎస్ఆర్పేట సూర్యారావుపేట పోలీస్ స్టేషన్. గన్నవరంలో శనివారం ఉదయం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ప్రచారం ప్రారంభించారు.
జగన్పై రాయ్ దాడి కేసులో బోండా ఉమా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కూడా నిలబడలేని అసమర్థుడు బోండా ఉమా అనే వ్యక్తి. ఇది నేను చెప్తుంది కాదు, నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అతనితో పాటు ఏ ఒక్కరూ లేరనేది ఈరోజు తెలుస్తుంది. మేము చిన్న ఈ సందులో తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న మీద రాయడం వేయడం చాలా దారుణం. మన నియోజకవర్గానికి పిలిచి ఆయన మీద ఈ బోండోమ ఇటువంటి పనులు చేయడం తప్పు అనేది ప్రతి ఇంట్లో కూడా ఇదే మాట చెప్తున్నారు. సిగ్గు సెర ఉండదు బోండోమకి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు హత్యాప్రయత్నం చేస్తావా? ఏమాత్రం సమంజసం నీకు? మానవత్వం లేదు. నీకు పిల్లలు ఉన్నారు కదా, అదే ఘటన నీకు జరిగితే నువ్వేమైపోతావు బోండోమ? వీటన్నిటికీ మూలాలు తప్పకుండా బోండోమ చుట్టే తిరుగుతున్నాయి. అతనే చెప్తున్నాడు, దుర్గారావు అనే వ్యక్తి నా సొంత మనిషి, అన్నా క్యాంటీను తీసేశారు కాబట్టి రాయేశాడు అని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు. అతను కూడా దుర్గారావు అనే వ్యక్తి నాదే ఆ ఘటన జరిగేటప్పుడు నా దగ్గర ఉన్నాడని కూడా చెప్తున్నాడు అతను. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ఇంక చెప్పండి? ఇంకా ఆధారాలు కావాలా? ఏదో చిన్నపాటికే వేద్దాం అనుకుంటే అది అక్కడ తగిలింది అని చెప్పి అంటాడు. అంటే చిన్నపాటికి అయితే నువ్వు రాయిస్తావు నువ్వు తప్పు కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తగలని చోట తగిలితే ఏమైపోయేది పరిస్థితి? రాష్ట్రం అంతా కూడా గందరగోళం అయిపోయేది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పని బోండామ్మకి తెలియపరచుకుంటూ, నీకు డిపాజిట్ రాకుండా ఓడిస్తానని చెప్పి మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నా బోండామ్మ. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మద్యాన్ని ఏరులై పారిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేశాము కాబట్టి మేము ఓట్లు అడుగుతా ఉన్నామన్నారు. మరి 2019 ఎన్నికలకు చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని చెప్పి స్పష్టంగా చెప్పాను. మరి ఇవాళ 2024 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేయకపోగా మద్యాన్ని పాలిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తాం. ఆయన ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా సరే వేలాది బస్సుల్లో జనాన్ని తరలిస్తూ ఉన్నాడు. బస్సులేకే మద్యం సప్లై చేస్తా ఉన్నాడు. మద్యము, బిర్యానీ ప్యాకెట్లు వచ్చి ఒక్కరికి 500 రూపాయల డబ్బులు ఇచ్చి నువ్వు సిద్ధం సభలు మరి దేనికి నీవు సిద్ధం? మన మద్యపానానికి నిషేధం పెడతానన్న వాడికి నువ్వు మద్యాన్ని తాగబోయించి వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో ఊరేగిస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే నీవు స్పష్టంగా చెప్తా ఉన్నావు, నీవు ఎన్నికల్లో మద్యాన్ని పోయించడం ద్వారా, డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కు ఒక ఓటుకు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మొత్తం ఎన్నికల వ్యవస్థనంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అవినీతిమయం చేసి డబ్బుతో ముంచి నీవు అక్రమంగా ఇసుకలు అదేవిధంగా ఏదైతే మద్యంలో సంపాదించావో ఆ డబ్బునంతా ఖర్చు పెట్టి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటావు. దానికి పోటీగా తెలుగుదేశం పార్టీ వారు కూడా డబ్బు పంపిణీ వైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. పక్కాగా అపహాస్యం చేస్తారు. కాబట్టి అంటే ప్రజలు దీని గురించి ఆలోచించాలి. ప్రజలకు వీరిద్దరు కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి చిగురిపాటి బాబురావు నియోజకవర్గంలో సింగినర్ ఏరియా ర్యాలీగా నామినేషన్ తరలి వెళ్లారు. ఉద్యోగదారులైన నాయకుల నుంచి కాపాడుకుందాం. విజయవాడని తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ పాలనలో ఈ నగరం నిర్లక్ష్యానికి గురయ్యింది. నగరంలో ఇళ్లు లేవు, పట్టాలు లేవు, అభివృద్ధి లేదు, పన్నుల భారాలు మాత్రమే మిగిల్చారు. అందుకనే ఈ విజయవాడని కాపాడుకోవటం కోసం, మళ్ళీ విజయవాడని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం ఇవాళ ఈ పోరాటం చేస్తున్నాం. ఎవరు కావాలో తెలుసుకోండి. ఇవాళ అవినీతి పరులు, భూ కబ్జాదారులు కాదు, రోజుకో పార్టీ మార్చేవాళ్ళు కాదు. విజయవాడలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వాళ్ళు కాదు. శాంతియుత వాతావరణం కావాలంటే సిపిఎంని గెలిపించండి, కమ్యూనిస్టులను గెలిపించండి, ఇండియా కూటమిని గెలిపించండి, కాంగ్రెస్
సిపిఐ, ఆమ్ ఆద్మీ అందరి యొక్క మద్దతుతో పోటీ చేస్తా ఉన్నాం. ఇది మిగతా వాళ్ళది ధనబలం, మాది జనబలం. ఈ జనబలంతో ఈ ర్యాలీ రాబోయేటువంటి విజయానికి నాంది. విజయవాడలో మళ్ళీ కమ్యూనిస్టుల జెండా ఎగరేస్తాం. రాష్ట్రంలోనే సమున్నతంగా నిలబడతాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.